విసులు కొట్టు ఊగిపోయేట్టు 2020 మ్యాచ్ కన్నా హిట్ పుట్టేట్టు 4 కొట్టు 6 కొట్టు పట్టలయ్యేట్టు చేరు గర్ల్స్ చీర కట్టి కేక పెట్టేట్టు పరుగులు తీసేటి ప్రైస్ ఉందిలే నేను చిల్లి దిగితే లొల్లి పదునుగా చూసేటి చూపుందిలే గల్లీ గల్లీ కొడతా కోళ్ళి ఈస్ట్ వెస్ట్ నార్త్ నాదే జాగీరి అరే కాస్కో చూస్కో వేసుకో నాతో బేజా విసులు కొట్టు ఊగిపోయేట్టు 2020 మ్యాచ్ కన్నా హిట్ పుట్టేట్టు 4 కొట్టు 6 కొట్టు పట్టలయ్యేట్టు చేరు గర్ల్స్ చీర కట్టి కేక పెట్టేట్టు నలుపు తెలుపు నెమలి పిట్ట తలిగిపోతే పూల పుట్ట పొట్టు తీసి కట్టు నెడితే గుట్టే రట్ట ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఏదేమైనా చూడకు బ్యాక్ అరే జిందా 4 दिन జల్దీ కరో కరో విన్ 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 అరే దండా తన దంచిందే నాలో బుద్ధి వన్ 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 విసులు కొట్టు ఊగిపోయేట్టు 2020 మ్యాచ్ కన్నా హిట్ పుట్టేట్టు 4 కొట్టు 6 కొట్టు పట్టలయ్యేట్టు చీర గర్ల్స్ చీర కట్టి కేక పెట్టేట్టు నరం నరం గరం గరం తీయకింక తరం తరం ఒప్పుకోది ఉప్పు కారం వస్తది జ్వరం చూస్తే రమ్మంటే కాల్చి రావాలి అడ్డారుంటే దూకిపోవాలి ఎక్కులా వచ్చి మేకు అవ్వాలి రాంగ్ టైం అయినా రఫ్ ఆడాలి అరే మాటకి ఆటకి ఫైట్ కి నేను బిరెడీ అరే తుపాకి తూటాకి పోటీకి నేను బిరెడీ విసులు కొట్టు ఊగిపోయేట్టు 2020 మ్యాచ్ కన్నా హిట్ పుట్టేట్టు 4 కొట్టు 6 కొట్టు పట్టలయ్యేట్టు చీర గర్ల్స్ చీర కట్టి కేక పెట్టేట్టు పరుగులు తీసేటి ప్రైస్ ఉందిలే నేను చిల్లి దిగితే లొల్లి పదునుగా చూసేటి చూపుందిలే గల్లీ గల్లీ కొడతా కోళ్ళి ఈస్ట్ వెస్ట్ నార్త్ నాదే జాగీరి అరే కాస్కో చూస్కో వేసుకో నాతో బేజా సిగ్గులేదారా గబ్బు నా కొండేలారా పురాణా పురుగు పోయి తను తిన సారు ఓల్దా మిమ్మల్ని కొట్టింది మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అన్నా వాళ్ళు ఎందుకు కొట్టారా వాళ్ళ సినిమాలు మనం చూస్తూనే ఉన్నాగా వాళ్ళు హీరోలు కాదన్నా హీరోల పేరు పెట్టుకుని దందా చేస్తారన్నా పులి వేషం వేసుకున్నంత మాత్రాన పులులైపోరు హీరోల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన హీరోలైపోరు అందులో ఒక పొట్టాడు టూ మచ్ గా మాట్లాడినా మీ గురించి ఏమన్నాడు యుద్ధం మొదలైంది రెడీ ఉండమని చెప్పిండన్నా యుద్ధమా యుద్ధం ఎందుకురా నాకు తెలియదానా బళ్ళు తీయండి పురాణా పురుగు పోయి వాడో నేను తేల్చుకుంటాం ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ అంటనా భుజారమే ఫైట్ చేస్తారంట రౌడీజంలో సెలవులు సంతాప దినాలు కూడా ఉంటాయి చెప్పలేదన్నా గది తెలియకనే సొట్టు మొత్తం బిగించుకొని వచ్చినావు ఇంకా బాండ్రా గురుగారు వారికి వారంతో పనేంటి వారం అంతా కుమ్మేయచ్చు కదా పవన్ నీకు ఆవేశం ఎక్కువ నాకు ఆలోచన ఎక్కువ వచ్చే బుధవారం వరకు ఈ మహేష్ బాబు ఎవడో ఎందుకు వస్తున్నాడో ఏం చేస్తాడో అని వాడు ఆలోచించి 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 మెంటల్ 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 ఎక్కాలి. అప్పుడు రణరంగంలో వాలీబాల్ ఆడతాం.
సోనియా, ఎందుకు మనల్నంతా గొడవ చేస్తున్నారు? వీళ్ళందరికీ పింక్ స్లిప్లు ఇచ్చారంట. వాయ్? ఆర్థిక మాంద్యం. ఎన్ని మాంద్యాలు వచ్చినా నా ఉద్యోగానికి టోకలేదు. నేను మేధావిని కదా. నిన్ను కూడా తీసేశాం. సార్ 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 మీరు 1 లక్ష సాలరీ ఇస్తే మేము సింగపూర్ వస్తాను మొక్కుకున్నా సార్. తీసేయద్దు సార్ ప్లీజ్. నువ్వు సింగపూర్ వస్తానని మొక్కున్నావు, నేను బ్యాంకాక్ వస్తానని మొక్కున్నాను. కానీ సాఫ్ట్వేర్ పడిపోయింది కదమ్మా. మీరంత మాట అనొద్దు సార్, మేము ఆర్థికంగా చితికిపోతాం. నువ్వు చితికిపోతావు, కానీ కంపెనీ ఆర్థికంగా పప్పు అయిపోయింది. ఇది నా కూతురు. ఒకప్పుడు జీడిపప్పు తినేది, ఇప్పుడు వేరుశనగ పప్పుతో సర్దుకుంటోంది. అప్పుడు పిజ్జాలు తినేదాన్ని, ఇప్పుడు బజ్జీలు తినిపిస్తున్నారు. అప్పుడు ఇంట్లో అందరూ పలావ్ తినేవాళ్ళం, ఇప్పుడు గుళ్ళో పులిహారతో సర్దుకుంటున్నాం కదమ్మా. సార్ మీరు తీసేస్తే మా కా పులిహోర కూడా దొరకదు సార్. నీకు 1,00,000 రూపాయలు ఇవ్వలేవమ్మా. 15,000కే పనిచేసే బ్రిలియంట్లు రోడ్ల మీద చాలా మంది తిరుగుతున్నారు. అందులో ఒక బ్రిలియంట్ గా పని ఇచ్చేశాం. ఎవరండి ఆ కక్కుర్తి వెదవా? నేనే నువ్వా? या इट्स मी. हम किसी से कम नहीं है, हम साथ साथ हैं. ఏడ్సవ్. నీకు కంప్యూటర్ కి గ్యాస్ స్టవ్ కి తేడా తెలీదు. నువ్వు ఉద్యోగం చేస్తే ఈ కంపెనీ సర్వనాశనం అయిపోతుంది. బాక్స్ బద్దలైపోద్ది. మనం చేయేస్తే కంప్యూటర్ కూడా కన్నె పిల్లలాగా డాన్స్ ఆడాల్సిందేనమ్మా. నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది నీ టాలెంట్ ఏంటో. జీడిగింజ మొహోడా. జీడిగింజ నువ్వేనే పందిరి గుంజ పర్సనాలిటీ. చెప్పు తెగుద్ది, చెంప పగులుద్ది. పక్షి పోవే స్లమ్ డాగ్. పోరా మిలినియర్. జై హో. డేయ్ మలేషా, డేయ్ అన్నా ఈ రోజు ఏ వారం రా? శనివారం అన్నా. నాకు అర్జెంటుగా బుధవారం కావాలి. ఈడ కిందికెళ్ళి బయలైపోతున్నది. మనం బయలైతే భుజారం రాదన్నా. భుజారం వస్తేనే మనం బయలవ్వాలి. కొంచెం వాడన్నా. ఈ అబ్బా ఏం రో, నాకే ఎదురు చెప్పినోని పోయి రావురా, తీస్తా. అసలు ఈ బుధవారం ఊరు కనిపెట్టిర్రా. ఆడే అన్నా మహేష్ బాబు గారు. అరే నువ్వు పోయినా నన్ను కూడా మా ఇక్కడ హసీనా బేగం గారు కూతురు ముంతాజ్ గారి ఇల్లు ఎక్కడో తెలుసా మీకు? తెలీదు బాబు. యాడ్రా ఇల్లు? ఏం మర్చిపోయినారేమి? బుధవారం రమ్మని చెప్పారు, ఒక్కడు పత్తలేడు. ఏం బాధ్యత లేకుండా పోతాడారే? కొడుకుల్ని ఒక్కలు ఎదుగా చెయ్యాలి. తిన్నకుండా నాకుతేనే బాగుంది గురుగారు. అన్నా ఆ కోనేసుకి నాకుతుండే ఆడే మహేష్ బాబు గారు. కొట్టుడా? వాడు కొట్టాడా మిమ్మల్ని? వాడు కాదన్నా, మరి ఓళ్ళు కొట్టిరు. ఆ పక్కన తింటుండే ఆడు. తినడం కాదు, నాకడమని చెప్పు. ఆ నాకెటోడేనా పవన్ కళ్యాణ్ నన్ను మస్తు కొట్టినానా. మిమ్మల్ని కొడతాడు ఆడు. ఏమి అట్లా తిరుగుతురు? మనం వెళ్ళిన నుంచో పెట్టి ఈ వల్ల కావలకు వాకింగ్ చేస్తారేమి? ఏం పని లేకుండా వచ్చినావా మనము? ఏం సమజైతలేదనా. రే మహేష్ బాబు, రే పవన్ కళ్యాణ్, ఏమైనా సపోర్ట్ చేయరు అట్లా నాకు కూడా పోతారేమి? నాకు ఇది చాలు గాని ఏం బిక్కుంటాను బిక్కోండి. మీరు చెప్పినట్లే బుధవారము పురాణాపూల్ సెంటర్కి వచ్చినాం. నేనే చెప్పిని. ఏం చెప్పిన అనుకున్నారా? బీపీ అనుకున్నారా? నాకు బీపీ తెప్పించాకుని చెప్పండి మీరన్నా. అన్నం తీసుకురమ్మని తీసుకొచ్చిన కొట్టరా దమ్ముంటే రారా కొట్టు. కొట్టుకుందామని నేను పిలుస్తా అంటే కొట్టు అని సలహా ఇస్తావా? దగ్గరుండి కొట్టిపించురా. ఒరే నాయనా, అసలు వచ్చిందే లేటు. రాండ్రా కొట్టుకుందాము. మళ్ళా సాయంత్రం బీబీ నగర్ లో నాకు పంచాయతీ ఉండాలి. ఏమి అట్లా ఊపుతురు? గిది కూడా సమజైతలే అన్న. నీకు అది చెప్పిన సమస్య కాదు. పెరిగిన 7 అడుగులు. అయ్యో పారిపోతున్నాను, పట్టుకోండి రా. అసలు ఎందుకు వచ్చిండు, ఎందుకు ఉరుకుతుండు, అసలు కథ ఏందిరా? అన్నా అన్న ఒక్కడే ఉండిపోయినాడన్నా. ఏమిరా మహేష్ బాబు, ఐస్ క్రీమ్ చీకి చీకి ఆట నడుపుతాండవే. యాడ్రా పవన్ కళ్యాణ్?
అన్నెంతో నా ఆటోలో పోతుండు. నా ఆటోలో పడిపోయిందిరా. చెప్తే గాని కొట్టనివ్వా? చెప్పకుండా ఎట్లా యాటాన్ని కొట్టుంటారో అర్థం కావద్దా? అయ్యో అర్థమయ్యేటట్టు చెప్పి కొట్టు. ఓకే గురుగారు. దీంట్లో బ్రేకులు కూడా ఉన్నాయా? రేయ్, అన్యాయంగా కొట్టడం నీ స్టైలు, ఆపి కొట్టడం మా స్టైల్. ఉరికించి ఉరికించి కొట్టడం నీ స్టైలు, ఊపించి ఊపించి కొట్టడం మా స్టైల్ రా. ఒరే నీకు అసలు బ్రెయిన్ ఉందో? ఏందబ్బి? నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పా. చెప్పడరా కొట్టు. ఓకే గురుగారు. అన్నా ఏడ ఉన్నారా? మేము చాయ్ తాగుతున్నామన్నా. ఒక డబ్బా ఎండిని కొనుక్కొని తాగురి. జబ్బు నాయాలరా ఈడ నన్ను పురుషుగారెడ్డిని కొడతాడు. తొందరగా రండిరా. అన్నా నువ్వు యాడుండవన్నా? నేను అమీర్ పేరు సితారా హోటల్ కదా కొట్టాకురా. అన్నా ఇప్పుడే వస్తున్నా, పదండ్రా. కూకట్పల్లి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు, పాత బస్తీ నుంచి జుబ్లీ హిల్స్ వరకు రౌడీ రౌడీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను రా. వ్యవసాయం మొదలు పెట్టాను రా, ఏరి పారేస్తా. యాడున్నావన్నా? నేను అమీర్పేట సెంటర్ లో ఉన్నా. అరే జఫాగళ్ళరా, మీ బాస్ మూసుకొని మూసినది పక్కన ఉన్నాడు ఆటోలో, వచ్చి తీసుకెళ్ళండి.